హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో గులాబీ మొక్క గురించి అండి. ఏప్రిల్ నెలలో గులాబీ మొక్కలను ఎండ నుండి ఎలా కాపాడాలి, సమ్మర్లో గులాబీ పువ్వులు ఎందుకు ఫేడ్ అవుతాయి, అలాగే టెర్రస్ పైన ఉన్న గులాబీ మొక్కలకు వాటరింగ్ ఎలా చేయాలి, గులాబీ మొక్కలో సక్కర్ బ్రాంచెస్ అంటే ఏమిటి, సక్కర్ బ్రాంచెస్ని ఎలా గుర్తించాలి, వాటిని ఎలా రిమూవ్ చేయాలో తెలుసుకుందాం. అంతేకాకుండా సమ్మర్లో కూడా గులాబీలు గుత్తులుగా పూయడానికి ఒక మంచి పవర్ఫుల్ హోమ్మేడ్ ఆర్గానిక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఏప్రిల్ నెలలో గులాబీ మొక్కలను ఎండ నుండి ఎలా కాపాడాలో చూద్దాం. సమ్మర్లో సన్లైట్ చాలా తీవ్రంగా ఉంటుంది, హీట్ ఎక్కువగా ఉంటుంది కదా. కాబట్టి మొదటి టిప్ ఏంటంటే మీ గులాబీ మొక్కలకు పార్షియల్ షేడ్ ఇవ్వాలి. ఉదయం సూర్యరశ్మి మొక్కలకు అవసరం. పైగా మార్నింగ్ 6 నుండి 11 గంటల వరకు వచ్చే ఎండ అంత ఎక్కువ తీవ్రంగా ఉండదు. కాబట్టి గులాబీ మొక్కలకు మార్నింగ్ సన్లైట్ అందించాలి. కానీ మధ్యాహ్నం 12 నుండి 3 మధ్య డైరెక్ట్ సన్లైట్ పడితే గులాబీ మొక్క స్ట్రెస్ అవుతుంది. అందుకే ఈ సమయంలో గులాబీ మొక్కలను షేడ్ నెట్ కింద పెట్టుకోవడం లేదా ఒక పలచటి క్లాత్, థిన్ క్లాత్ ఉపయోగించి మొక్కలను కవర్ చేసుకోవాలి. మొక్కలకు నీడ వచ్చి ఫిల్టర్డ్ సన్లైట్ వచ్చేలాగా చూసుకోవాలి. రెండవ టిప్ మల్చింగ్ తప్పనిసరిగా చేయాలి. మల్చింగ్ అంటే ఎండిన ఆకులు, డ్రై లీవ్స్తో కానీ, కొబ్బరి పీచు, కోకోపీట్తో కానీ, లేదా ఎండుగడ్డి గ్రాస్తో కానీ, లేదా రైస్ హస్క్, వరిపొట్టుతో, వీటిలో ఏదైనా ఉపయోగించి పైన ఒక పొరలాగా వేసుకోవాలి. దీనిని మల్చింగ్ అంటారు. ఇలా వేయడం వల్ల సాయిల్లో మాయిశ్చర్ ఎక్కువసేపు ఉంటుంది. దాంతో రూట్స్ కూల్గా ఉంటాయి, ఎండవేడిని మొక్కలు తట్టుకోగలుగుతాయి. మూడవ టిప్, మార్నింగ్ వాటర్ చేయడం చాలా ముఖ్యమైనది. ఉదయం ఎర్లీగా నీళ్లు పోస్తే మొక్క రోజు మొత్తం హీట్ని తట్టుకోగలదు. ఇప్పుడు గులాబీ పువ్వులు ఒక్క రోజులో ఫేడ్ అవ్వడానికి కారణాలు చూద్దాం. అలాగే అలా అవ్వకుండా ఉండడానికి సొల్యూషన్ కూడా తెలుసుకుందాం. ఎక్కువగా హీట్ ఉండడం వల్ల, మొక్కకు నీరు తక్కువగా ఇవ్వడం వల్ల, లేదా డైరెక్ట్ హార్ష్ సన్లైట్ మొక్క మీద పడడం వల్ల గులాబీ పువ్వులు ఒక్క రోజులోనే ఫేడ్ అవుతాయి. ఇంకొక కారణం న్యూట్రియంట్స్ ఇంబ్యాలెన్స్. పోషకాలు ఎక్కువ తక్కువ అవడం వల్ల కూడా ఈ కారణం వల్ల ఫ్లవర్స్ చాలా త్వరగా ఫేడ్ అవుతాయి. పువ్వులు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే వాటర్ ప్రాపర్గా ఇవ్వాలి. మొక్కకు మధ్యాహ్నం షేడ్ అందించాలి. అలాగే న్యూట్రియంట్స్, పోషకాలు మంచిగా మొక్కకు ఇవ్వడం చాలా అవసరం. ఇప్పుడు టెర్రస్ పైన ఉన్న గులాబీ మొక్కలకు సమ్మర్లో వాటరింగ్ ఎలా చేయాలో చూద్దాం. వేసవిలో మీ గులాబీ మొక్కలకు రోజుకొకసారి లేదా 2 సార్లు నీళ్ళు ఇవ్వాలి. కానీ సాయిల్ పూర్తిగా డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ ఇవ్వాలి. ఓవర్ వాటరింగ్ చేస్తే రూట్స్ డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు గులాబీ మొక్కలకు షవరింగ్ ఎందుకు చేయాలో మాట్లాడుకుందాం. షవరింగ్ అంటే లీవ్స్ మీద నీటిని స్ప్రే చేయడం. ఇది ఎందుకు చేయాలంటే ఆకుల మీద ఉన్న డస్ట్ రిమూవ్ అవుతుంది, ప్లాంట్ కూల్ అవుతుంది. ఇలా షవరింగ్ చేయడం వల్ల మొక్కలో బేజల్ షూట్స్, న్యూ షూట్స్, కొత్త చిగుర్లు తొందరగా వస్తాయి. చీడపీడలు, పెస్ట్స్ కూడా షవరింగ్ వల్ల కంట్రోల్ అవుతాయి. షవరింగ్ చేసేటప్పుడు మార్నింగ్ లేదా ఈవినింగ్లో మాత్రమే చేయండి. స్ట్రాంగ్ ప్రెషర్ కాకుండా జెంటిల్ స్ప్రే ఉపయోగించాలి. సమ్మర్లో రోజుకొకసారి గులాబీ మొక్కలకు షవరింగ్ చేస్తే మంచిది. ఇప్పుడు గ్రాఫ్టెడ్ రోజెస్లో వచ్చే సక్కర్ బ్రాంచెస్ అంటే ఏమిటో చూద్దాం. సక్కర్స్ అంటే రూట్ స్టాక్ నుండి వచ్చే అన్వాంటెడ్ షూట్స్ అండి. గ్రాఫ్టింగ్ పోర్షన్ కింద నుండి వచ్చే కొమ్మలు. ఇవి మెయిన్ రోజ్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి న్యూట్రియంట్స్ అందనివ్వకుండా పోషకాలన్నీ ఈ సక్కర్ బ్రాంచెసే తీసేసుకుంటాయి. కాబట్టి వీటిని తప్పనిసరిగా తొలగించాలి. అయితే ఈ సక్కర్ బ్రాంచెస్ని ఎలా గుర్తించాలి? ఇవి ఎలా గుర్తించాలంటే ఆకుల షేప్ డిఫరెంట్గా ఉంటుంది. 7 ఆకులు ఉంటాయి ఈ కొమ్మలకు. అలాగే రూట్స్ దగ్గర నుండి వస్తాయి, గ్రాఫ్టింగ్ పోర్షన్ కింద నుండి వస్తాయి. ఈ కొమ్మలు చాలా వేగంగా పెరుగుతాయి. వీటిని రిమూవ్ చేయడానికి బేస్ దగ్గర నుండి పూర్తిగా తీసేయాలి. చిన్నగా కట్ చేసి వదిలేస్తే మళ్ళీ పెరుగుతాయి. షార్ప్ సిజర్స్తో వీటిని కట్ చేసేయాలి. ఇప్పుడు మన వీడియోలో మెయిన్ పార్ట్, హోమ్మేడ్ ఆర్గానిక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ గులాబీ మొక్కల కోసం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు, ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి. డిఏపి, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్మిక్స్ కేక్, ఆల్మిక్స్ ఫెర్టిలైజర్, కౌ మాన్యూర్,
వెర్మీ కంపోస్ట్ ఇవన్నీ సేల్కి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ ద్రావణం తయారు చేయడానికి నేను ఒక జార్ తీసుకుని ఇందులో ఉల్లిపాయ తొక్కలు, ఆనియన్ పీల్స్, బనానా పీల్స్, అరటి తొక్కలు, ఆరెంజ్ పీల్స్, నారింజ తొక్కలు, బీట్రూట్ పీల్స్, బీట్రూట్ తొక్కలు, పొటాటో పీల్స్, బంగాళాదుంప తొక్కలు వేశాను. తర్వాత ఒక 2 చెంచాలు టీ పౌడర్ వేశాను. తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేయండి. ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసి ఒక వారం రోజుల పాటు ఫెర్మెంట్ అయ్యేలా ఉంచండి. ఒక వారం తర్వాత ఈ లిక్విడ్ని వడగట్టి 1:5 రేషియోలో డైల్యూట్ చేసి ఉపయోగించాలి. ఇందులో ఎన్నో రకాల పండ్లు, కూరగాయల తొక్కలు వేశాం కదా, వీటిలో ఉండే ఎన్నో పోషకాలు ఈ లిక్విడ్లోకి వచ్చేస్తాయి. ఆనియన్ పీల్స్, ఉల్లిపొట్టు వేశాం కదా, అందులో సల్ఫర్ మరియు పొటాషియం అధికంగా ఉంటుంది. ఇవి వేర్లు బాగా ఎదగడానికి, రూట్ గ్రోత్కి, అలాగే పువ్వులు బాగా పూయడానికి ఉపయోగపడతాయి. సల్ఫర్ ఉల్లిలో ఉండడం వల్ల స్ట్రాంగ్ స్మెల్కి పెస్ట్స్ కూడా మట్టిలో రావు. ఇంకా ఇందులో బనానా పీల్స్, అరటి తొక్కలు వేసాం కదా, వీటిలో పొటాషియం, కాల్షియం బాగా ఉంటుంది. బనానా పీల్స్ ఫ్లవరింగ్ని బూస్ట్ చేస్తాయి, కొమ్మలు దృఢంగా వస్తాయి. ఇంకా ఆరెంజ్ పీల్స్, నారింజ తొక్కల్లో పొటాషియం, కాల్షియం ఉంటాయి, ఫ్లవరింగ్ని పెంచుతాయి, మట్టిలో మైక్రోబ్స్ యాక్టివిటీని పెంచుతాయి, మట్టిని సారవంతంగా చేస్తాయి అన్నమాట. ఇంకా బీట్రూట్ పీల్స్, బీట్రూట్ తొక్కలు వేసాం కదా, అందులో ఐరన్ ఉంటుంది, ఇది లీవ్స్ గ్రీన్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే పొటాటో పీల్స్, బంగాళాదుంప తొక్కల్లో పొటాషియం ఉంటుంది. ఇంకా ఇవి ఎనర్జీని సప్లై చేస్తాయి మరియు ప్లాంట్ గ్రోత్కి సహాయపడతాయి. అలాగే టీ పొడి కూడా వేసాం కదా, టీ పొడిలో నైట్రోజన్ ఉంటుంది, ఇది లీవ్స్ గ్రోత్కి చాలా మంచిది. ఇంకా టీ పొడిలో టానిక్ యాసిడ్ కూడా ఉంటుంది. టానిక్ యాసిడ్ టీ పొడిలో ఉండడం వల్ల మట్టి pH ఎసిడిక్ నేచర్లో ఉంటుంది. గులాబీలకు ఎసిడిక్ సాయిల్ అంటే ఇష్టం. ఎసిడిక్ సాయిల్లోనే గులాబీలు బాగా పెరుగుతాయి కదా. ఇందులో చిన్న బెల్లం ముక్క, జాగరీ వేసాం కదా, అది ఫెర్మెంటేషన్ ప్రాసెస్ని స్పీడప్ చేస్తుంది మరియు బ్యాక్టీరియల్ మైక్రోబ్స్ని పెంచుతుంది, మట్టిలో సూక్ష్మజీవుల్ని పెంచుతుంది. ఈ లిక్విడ్ని మనం వడగట్టి 1:5 రేషియోలో డైల్యూట్ చేయాలి. ఒక వంతు ఫెర్టిలైజర్కి 5 వంతులు నార్మల్ వాటర్ కలిపి డైల్యూట్ చేసాం. ఈ లిక్విడ్ని మరింత స్ట్రాంగ్గా చేయడానికి ఇందులో ఇప్పుడు మిల్క్, పాలు ఒక చిన్న గ్లాస్ కలపండి. ఈ ఫెర్టిలైజర్లో 1 కప్పు పచ్చిపాలు కలిపితే ఈ లిక్విడ్ కాల్షియం రిచ్ అవుతుంది. కాల్షియం వల్ల స్టెమ్స్ స్ట్రాంగ్ అవుతాయి మరియు రూట్స్ హెల్తీగా పెరుగుతాయి. మిల్క్లో కాల్షియం, ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి కదా, ఇవి ప్లాంట్ ఓవరాల్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. మన బోన్స్కి కాల్షియం ఎలాగో మొక్కలో కొమ్మలు బలంగా రావడానికి కాల్షియం అలా అన్నమాట. ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. ప్రతి మొక్కకు పొద్దున్న లేదా సాయంత్రం సమయాల్లో ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వండి. 1/2 లీటర్ చొప్పున ఒక గులాబీ మొక్కకు సాయిల్లో పోయాలి. ఈ లిక్విడ్ని మీరు స్ప్రేగా కూడా ఉపయోగించవచ్చు, కానీ ఫ్లవర్స్ మీద స్ప్రే చేయకండి, లీవ్స్ మీద మాత్రమే స్ప్రే చేయాలి. ఇవన్నీ సింపుల్ టిప్స్ అండి, కానీ చాలా ఎఫెక్టివ్. ఈ మెథడ్స్ ఫాలో చేస్తే మీ గులాబీ మొక్కలు హీట్ని తట్టుకుంటాయి, ఎక్కువ పువ్వులు పూస్తాయి, అలాగే ప్లాంట్ కూడా హెల్తీగా ఉంటుంది సమ్మర్ మొత్తం కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి గార్డెనింగ్ టిప్స్ కోసం శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.